హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము గుడికి వచ్చాము. ఇక్కడ మొక్కుడు అయిపోయింది, లోపలికి వెళ్తున్నాం. ఇంకా పైన ఇంకొక గుడి ఉంది, అక్కడికి వెళ్తున్నాం. పైన ఇంకా చాలా ఉన్నాయి. ఇటు సైడ్ నుంచి కూడా వెళ్ళచ్చు. బైక్స్ వాళ్ళు బాగా వెళ్తారు, అందుకోసం మెట్ల నుంచి ఎక్కుతున్నాం. మళ్ళీ రాంగ్ ఇట్లా అని రావచ్చు, లేదా అట్లా అని కూడా రావచ్చు. ఇప్పుడు ఎక్కుతున్నాం మేము. చాలా బండలు ఉన్నాయి, అట్లా అని కూడా కొంతమంది ఎక్కుతారు వట్టిగానే. అటు సైడ్ నుంచి రావచ్చు. చెట్లు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ కింద కూడా బొమ్మలు ఆడుకునేటి జాతర బాగుంటుంది ఈరోజు. ఇక్కడ కిందికి వెళ్ళేటప్పుడు చూపిస్తాం. పైనకి వచ్చేసినాం. ఇంతకుముందు నేను చూపించిన అట్లా అని కూడా రావచ్చు అని. ఇదేవే అట్లా నస్తే ఇదేవే. అది అక్కడ ఒక బండి వెళ్తుంది కదా, మా మమ్మీ వాళ్ళు ఇప్పుడే వస్తుంది మెల్లగా. నేను తొందర వచ్చిన. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి మేమైతే కాళ్ళు కిందనే కడుక్కున్నాం కాబట్టి ఇక్కడ కడుక్కోలేదు. ఇప్పుడు పైకి వచ్చేసినాం. వాళ్ళు మెల్లిగా వస్తుండ్రు. ఇప్పుడు అక్కడికి పైకి వెళ్ళాలి కదా. అక్కడికి ఇక్కడ గుళ్ళు ఉన్నాయి, కానీ అటు పైకి వెళ్ళి వచ్చినాక ఇక్కడికి వస్తాం. ఫస్ట్ పైకి వెళ్తాం. ఇక్కడ ఇప్పుడే కడుతుంది. ఇక్కడ గుడి పెడతారు కావచ్చు. అది అక్కడ అట్లా రాంగ్ అటు సైడ్ చూపిస్తా. ఇక్కడ టికెట్స్ ఉంటారా? ఇప్పుడు లేరు టికెట్స్, ప్రతిసారి ఉంటారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళు. పేపర్ ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి చిన్నగా. ఇవన్నీ ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఫ్లవర్ తెంపిన సన్లైట్ ఉంది, చాలా బాగుంది. అక్కడ ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. పెయింట్ అయ్యంగా మొత్తం పెయింట్ పడ్డది అన్నట్టు. మేము రాంగ్ ఎక్కినాం. అట్లానే ఎక్కాలి, ప్రతిసారి ఇట్లానే ఎక్కుతాం, కానీ ఇప్పుడు అట్లానే పెట్టిళ్ళు, అందుకోసం అటు ఎక్కుతున్నాం. ఇక్కడ కూడా దేవుళ్ళు ఉన్నారు. ఎవరు ముంగటి నుంచి చూస్తే తెలుస్తుంది, రాంగ్ చూపిస్తాం. ఇక్కడ నుంచి ఎక్కాలి. మళ్ళీ ఇది శివాలయంలోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే. ఇక్కడ శివాలయం ఉంది. ఒక్కొక్కసారి ఇక్కడికి స్నేక్స్ కూడా వస్తాయి. శివాలయం దగ్గరికి చాలాసార్లు వచ్చినాయి. శివాలయం దగ్గరికి స్నేక్స్. లోపలికి వచ్చినాయి. నేను నన్ను గుర్తులేదా? నేను రావద్దా? మీకు ఎవరు చదువుతారు? నాకు ఎరకలేదా? ఇక అత్తనే నేను మమ ఉపాస సమస్త దురితక్షయద్వార శ్రీ పార్వతీ పరమేశ్వర ప్రకృతార్థం శుభశోభనే బ్రాహ్మణే ద్వితీయ వర్తవైవస్వంతరే మన్వంతరే కలయుగే ప్రథమ పాద జంబుదీపే భరత వర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలీశాన్య ప్రదేశే కృష్ణా గోదావర్ష మధ్యప్రదేశే ఆస్మన్ వ్యవహారిక చంద్రమాలనే. గోత్రం చెప్పండి.
కశ్యపుల గోత్ర నామ దేశ నరసయ్య నామ దేశ గంగమన్యు నామ దేశ సుధీర్ కుమార్ నామ దేశ నిరోష నామ దేశ సుధిష్ణ నామ దేశ సుదీక్ష నామ దేశ సుదీప్తి నామ దేశ వీళ్ళిద్దరి సా కుటుంబ క్షేమ స్థైర్య అభయాయురారోగ్యశ్వర్య సిద్ధార్థం ధన కనక వస్తువ సిద్ధార్థం సకల అభిష్ట సిద్ధిరస్తు సర్వ పాపగ్రహ దోష నివారణార్థం పూజాంచ కరిష్యతే యా లక్కు తలుపు గుంజు స్వామి తలుపు గుంజు నాలుగు దగ్గరికి పో ఫ్యామిలీ ఫోటో వీడియో ఇక్కడ అందరం ఒకటే దాంట్లో వాడతలేము నువ్వే తీసుకుంటున్నావా మేమే తిప్పుతున్నాం. అదే మేమద్దా చిన్నపిల్లలు నువ్వు రావు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అయిపోయింది పూజ, కిందికి వెళ్తున్నాము. ఇక్కడ కూడా టెంపుల్స్ ఉన్నాయి, ఇప్పుడు చూపించిన కదా మీకు. ఇట్లానే వెళ్ళాలి, అది నేను ఫేసెస్ సరిగా చూడలేదు, ఇప్పుడు చెప్తా. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నాయి. సీతారాములు పెట్టిరా, సీతారాములు ఉన్నారు ఇక్కడ, ఆంజనేయును. ఇది ఈ సంవత్సరమే పెట్టి, లాస్ట్ ఇయర్ ఇది ఒక్కటే ఉండే. దీనిపైన విగ్రహాలు ఉంటే కొబ్బరికాయలు కొట్టినాం, కానీ ఇప్పుడు మంచిగా చేసిళ్ళు. పైన కూడా మంచిగా ఉంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి. డైరెక్ట్ రావుతారా, మొక్కుకోరా? డైరెక్ట్ రాగింది. ఇది ఇట్లా మొక్కుకోరా, అది మొక్కుకోరా, డైరెక్ట్ రాగింది. అక్కడ పెట్టి తీసుకో, అక్కడ పెట్టి. ఇప్పుడు కింది దేవుళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ ఆంజనేయ టెంపుల్ ఉంది. ఇక్కడ బొట్టు ఉన్నది, జస్ట్ మొక్కి వెళ్ళిపోవడానికి. ఇంకా టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడనేమో పూజారి ఉంటాడు. ఇక్కడ ఇంకో దేవుడు ఉంది, కానీ ఈ దేవుని పేరు నాకు అంత తెలియదు. స్నేక్ ఉంది. ఇంతకుముందు మనము అక్కడి నుంచి వచ్చినాం. అటంతా జాతర ఉంటుంది, ఫుల్ మంది వస్తారు. ఆ టెంపుల్ నుంచి వచ్చినాం మనము. అక్కడ నుంచి అక్కడ స్టేజ్ దగ్గర డ్యాన్స్ చేస్తారు, ఇట్లా బ్యాండ్ కొట్టుకుంటూ వచ్చి. ఇక్కడ నుంచి చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చాలామంది వీడియోస్ కూడా తీసుకున్నారు. ఇక్కడ కూర్చున్నానికి చాలా బాగా ప్లేస్ ఉంది. ఇక్కడ పూజారి ఉంటాడు, ఆంజనేయ టెంపుల్ ఇప్పుడు చూపించిన కదా. ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ గణపతి టెంపుల్ ఉంది. ఇక్కడ బొట్టు దొరుకుద్ది, ఇలా పైన వేసిందాన్ని తీసుకోవాలి, తీసుకొని పెట్టుకోవాలి. ఇంకా టెంపుల్స్ ఉన్నాయి, ఒకటి బొట్టు పెట్టు, ఇంకా అటు సైడ్ ఉన్నాయి.
ఇంతకుముందు అటు పైకి ఎక్కినాం కదా, అటు సైడ్ కానీ ఇటు పక్కది ఇటు కూడా ఉందని చూపించిన కదా, మళ్ళీ వస్తామని. అదే టెంపుల్ ఇక్కడ సరస్వతి టెంపుల్. ఇక్కడ కూడా ఇక్కడ బొట్టు ఉంటుంది. ఇక్కడ నుంచి కిందికి చాలా బాగా చూడొచ్చు. అటు సైడ్ గుట్టలు కూడా ఉన్నాయి. ఇంకా పైన నుంచి బాగా కనిపిస్తుంది. ఇది మొత్తం బండలతో ఉంది. ఇక్కడ కింద లడ్డు లడ్డు మంచిగా ఇంతకుముందు అక్కడ వచ్చిన ఇటు సైడు ఒక టెంపుల్ ఉంటుంది. ఇటు ఒక గృహ ఉంది కదా లోపలికి. అక్కడ లోపల ఒక టెంపుల్ ఉంటుంది. టెంపుల్ అంటే ఒక దేవుడు, ఆ గృహలు ఉంటుంది. అటు సైడు పులులు అవి ఉంటాయని అంటారు. అది నిజమో కాదో తెలియదు కానీ అంటారు. ఇది పోవాలంటే భయంకరంగా ఉంది. బయట మంచిగా ఉంది కానీ లోపల మొత్తం చీకటి ఉంటుంది. అక్కడ లోపల అక్కడి నుంచి పోతారు. అక్కడి నుంచి ఇట్లానే వెళ్ళచ్చు కానీ అది బాగా భయంకరంగా ఉంది. అటు సైడ్ నుంచి కూడా వెళ్ళచ్చు, ఇటు నుంచి కూడా వెళ్ళచ్చు. కానీ ఇది బాగా భయంకరంగా ఉంటుంది. అటు సైడ్ నుంచి కిందికి వెళ్ళచ్చు కానీ పూలులు ఉంటాయంటారు. ఇక్కడ మొత్తం బండలతోనే ఉంది ఇదంతా. ఇటు సైడ్ గుళ్ళు మాత్రమే సిమెంట్తో పెట్టింది. ఇక్కడ చెట్లు కూడా మొత్తం ఇటు సైడ్ వాటర్ ఉండేది కానీ చెట్లు బాగా గ్రీన్ కలర్లో ఉంటాయి. స్నానాలు చేశారు. పడుతూ ఉన్నాను. పూజనైతే అయిపోయింది. ఇక కిందికి దిగుతున్నాము. అట్లాంటి రూట్ ఉంది కానీ అటు సైడ్ ఇట్లా బండలు ఇటు అంటే ఉన్నాయి. ఇంతకుముందు అట్లానే ఎక్కింది. సో బాయ్ ఫ్రెండ్స్, మేము ఇంటికి పోతున్నాం. ఇక లేదు, మళ్ళీ ఇంకొక వీడియోలో మేము బొమ్మలు ఏమేమి కొంటామో అవన్నీ వీడియో తీసి చూపిస్తాం. అటు సైడ్ ఉన్నాయి కదా. ఓకే బాయ్.